కర్మ అంటే ఏంటో తెలుసుకుందాం. సామాన్య మానవులు పుణ్యకర్మలను అంటే భౌతిక సేవలను కర్మలుగా భావిస్తారు. ఎంచేతంటే పండితులు, గురువులు చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే, పాపాలు చెయ్యకనైనా పుణ్యాలే చెయ్యి అని చెప్తూ ఉంటారు. ఓహో, అలా అయితే చేయవలసింది పుణ్యకర్మలు అన్నమాట అని చెప్పి భావిస్తారు. అలా సామాన్య మానవులు అలాగే భావిస్తారు. ఆ చెప్పే గురువులు అదే గొప్పగా చేయవలసింది అని భావిస్తారు. కానీ యోగుల దృష్టిలో వాటిని అకర్మలుగానే భావించబడతాయి. ఈ విషయం శ్యామాచరణ్ లాహిరి గారు తెలియజేయడం జరిగింది. మహావతార్ బాబాజీ గారి శిష్యుడే. ఆయన ఏమని చెప్పారంటే, సామాన్య మానవులు పుణ్యకర్మలను కర్మలుగా భావిస్తారని, కానీ యోగుల దృష్టిలో అవి అకర్మలుగానే భావించబడతాయి. ఇక్కడ అకర్మ అంటే తెలుసుకోండి, ఫలితం లేని కర్మ అని అర్థం.